The angels up in the clouds are jealous knowing we found something so wild. We'll be ordinary. వర్షం పడుతుంది. యానా కేవ్స్కి వెళ్తుంటే దారి మధ్యలో ఒక్క నిమిషం ఆగాము. నెక్స్ట్ లెవెల్లో ఉంది ఫారెస్ట్ మొత్తం. ఎక్క ఒక మనిషి కూడా లేడు. ఓర్ నాయనో, వర్షం కుమ్మేస్తుంది, మామూలుగా లేదు అసలు. హలో గైస్, అందరూ ఉన్నారు. నేను మీ క్రాంతి ట్రావెల్ వ్లాగర్ని. లాస్ట్ వీడియో ఎవరైనా చూడకపోతే ఒక్కసారి చూడండి. మన విజయవాడ నుంచి గోకర్ణ వచ్చాను. అలాగే అక్కడ ఏం రిసార్ట్ తీసుకున్నాను, మహాబలేశ్వర్ టెంపుల్, మహాబలేశ్వర్ దగ్గర బీచ్, పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఆ వీడియోలో ఇచ్చాను. చాలా బాగుంది. ఈరోజు ఏంటంటే వర్షం పడుతుంది. బ్యాక్గ్రౌండ్లో చాలా ప్లేసెస్ ఉంటాయి గోకర్ణలో చూడాల్సిన, బీచెస్ కానీ, అలాగే మీర్జా ఫోర్ట్, ఇంకా యానా కేవ్స్ అటువంటివన్నీ ఉంటాయి. మ్యాక్సిమం ఎన్ని కవర్ అయితే అన్ని, వర్షం పడినా పర్లేదు మొత్తం ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను. వర్షంలోనే చాలా బాగుంటుంది ఇక్కడ, మొత్తం భలే ఎంజాయ్ చేయొచ్చు. ఒక బైక్ రెంటల్ తీసుకున్నాం కాబట్టి బండి వేసుకొని వెళ్ళిపోదాం. ఓకే, వీడియో అయితే పూర్తిగా చూడండి, చాలా బాగుంటుంది. వర్షంలో గోకర్ణ అందాలన్నీ క్లియర్గా చూపిస్తాను. ఫస్ట్ అయితే వీడియోని ఒక లైక్ చేసి కామెంట్ చేసేయండి. ఇంకెక్కడి నుంచి తడుచుకుంటూ వెళ్ళిపోదాం. లెట్స్ గో. గోకర్ణలో పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ ఇది. ఏమీ దొరకలా, చాలా లేట్ అయిపోయింది. కొబ్బరి చట్నీ ఇచ్చారు, బజ్జీలు, పూరి. తిను బాబు, తిను. మనం యానా కేవ్స్కి లొకేషన్ పెట్టుకొని అయితే వెళ్తున్నాము. ఇదిగోండి యానా విభూది వాటర్ ఫాల్స్ ఇటువైపే. మన ఆ రోడ్డు స్ట్రైట్గా ఇలా వచ్చేసాం. ఇది నేషనల్ హైవే. ఇది ఈ నేషనల్ హైవే నుంచి ఈ రోడ్లోకి వెళ్ళిపోతే యానా కేవ్స్కి విభూదికి రూట్ ఇది. ఇటు వెళ్ళిపోవడమే. యానా కేవ్స్కి అయితే వెళ్తున్నాము. మొత్తం సిగ్నల్స్ అయితే ఎగిరిపోతాయి, సిగ్నల్స్ ఏమి ఉండవు. అలాగే మీరు పెట్రోల్ కూడా కొంచెం ఫుల్గా కొట్టించుకొని రావాలి. ఎక్కడ బంకులు కనిపించవు, ముందుగా చూసుకోండి. అది మొత్తం ఏంటంటే మొత్తం ఫారెస్ట్లోనే మన జర్నీ ఉంటుంది. మొత్తం ఘాట్ రోడ్స్. చాలా జాగ్రత్తగా ఎంజాయ్ చేస్తూ వెళ్ళండి. గ్రూప్గా రండి, మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. యానా కేవ్స్కి వెళ్తుంటే పెట్రోల్ తక్కువగా ఉంది, బంకులు అయితే ఎక్కడ కనిపించలేదు. ఇలాంటి షాపులు అక్కడక్కడ అమ్ముతారు, అక్కడక్కడ ఉంటాయి. చూసుకొని ఒక లీటర్ వేసేసుకుందాం అని చెప్పి తీసుకొని వేసేసుకున్నాం. వెళ్ళి వే చూడండి అసలు ఎలా ఉంది. మొత్తం ఫారెస్ట్లోనే జర్నీ, సూపర్ ఉంటుంది. ఇక్కడ చూసారు, ఇక్కడ యానా 19 కిలోమీటర్స్ ఉంది. ఈ రోడ్లో వెళ్ళాలి. అటు నుంచి వచ్చేస్తే మనం అటు వెళ్ళకండి, ఇటు తిరగండి చాలు. విభూది వాటర్ ఫాల్స్కి వెళ్ళి ఫస్ట్, తర్వాత యానా కేవ్స్కి వెళ్ళండి. ఫస్ట్ విభూది తగులుతుంది, అది చూసుకొని తర్వాత దానికి వెళ్తే బెటర్. అసలు ఒక్కసారి వే చూడండి ఎలా ఉందో. వర్త్ అన్నట్టుంది అంతే, మామూలుగా లేదు. జర్నీ మాత్రం క్లైమేట్ కూల్గా ఉంది, మొత్తం అదిరిపోయింది. ఫారెస్ట్లో, డీప్ ఫారెస్ట్, మొత్తం డీప్ ఫారెస్ట్లో ఇలా బైక్ మీద జర్నీ చేస్తూ ఉంటే బండి మీద సూపరు. మీరు కనుక ఒక నలుగురు అలా వచ్చారనుకోండి, 2 బళ్ళు తీసుకొని వెళ్ళండి. నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్, లైఫ్లో బెస్ట్ మెమరీలో మిగిలిపోతాయి ఇలాంటి ట్రిప్స్ అన్నీ. మధ్యలో ప్లేస్లో ఆగాము. మొత్తం డీప్ ఫారెస్ట్లో, బోరల్లి అంట ఈ ఊరి పేరు. దీనికి ఒక పేరు ఉంది. ఇటువైపు వెళ్తే చూడండి గొత్తల అంట. 6 కిలోమీటర్స్ అటు వెళ్తే మా డీప్ ఫారెస్ట్లో, అదే ట్రైబల్స్ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు నివసించే ప్లేసెస్ అన్నీ. ఇదేంటి ఈదులగుడ్డ క్రాస్ రోడ్డు 2.92 km. ఈ టైపు గొత్తల చూడండి ఎలా ఉంది అసలు. మొత్తం లొకేషన్ మాత్రం నెక్స్ట్ లెవెల్. అలా జర్నీ చేస్తూ ఉండి కొంచెం ముందుకు వచ్చాక ఇక్కడ 2 రోడ్స్ ఉన్నాయి చూడండి. ఇదో ఇటువైపు వెళ్తే సిరిసి యానా కేవ్స్కి ఇటువైపు, విభూతి వాటర్ ఫాల్స్ ఇటువైపు. విభూతి వాటర్ ఫాల్స్ 3 km అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశారు. బోర్డ్స్ చూసుకొని వెళ్ళండి, ఎందుకంటే సిగ్నల్స్ అయితే లేవు. ఆఫ్లైన్ మ్యాప్స్ అయితే ముందుగా ఇన్స్టాల్ చేసుకొని రండి, అది బెటర్. ఇంక రోడ్లో వెళ్ళిపోదాం. వచ్చేసాం విభూతి వాటర్ ఫాల్స్కి. ఇది ఎంట్రన్స్ బోర్డు. ఇదంతా కార్ పార్కింగ్ ఏరియా. ఇది బైక్ అయితే లోపలికి వెళ్ళి పార్కింగ్ చేసుకోవచ్చు అనుకుంటా. ఇదిగోండి ఇక్కడ ఫీమేల్కి డ్రెస్ చేంజింగ్ రూమ్స్ కూడా ఉన్నాయంట. ఎవడున్నాయి, అదిగో కింద అనుకుంటా, అదిగో అటువైపు అనుకుంటా. అవి
వచ్చేసాం. ఇక్కడ మన బండి అయితే పార్కింగ్ చేసి లోపలికి అయితే కొంచెం నడవాలి. నడుచుకొని లోపలికి వెళ్ళిపోదాం. ఇది అంతా క్రౌడ్. దీని టైమింగ్స్ మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 5 PM వరకు ఉంటుంది. కొంచెం ట్రెక్కింగ్ అయితే చేయాలి. కొంచెం దూరం, ఎంత దూరం ఉందో అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్తా. ట్రెక్కింగ్ అయితే చేసుకుంటూ పోవాలి. ఈజీ ట్రెక్కే, పెద్ద కష్టమైన ట్రెక్కింగ్ కాదు, ఈజీగానే ఉంటుంది ట్రెక్కింగ్ అయితే. ఏ 450 మీటర్స్ అనుకుంటా ఇక్కడ నుంచి. 450 మీటర్స్ అనుకుంటా. వర్షాకాలం అయితే ఇక్కడ నుంచి వాటర్ ఫ్లో కూడా ఇలా వస్తుంది. వాటర్ ఫ్లో ఇలా వెళ్తుంది. ప్లాస్టిక్ బలసిద్ర తందా 500 ఫైన్. నాకు కన్నడ కూడా వచ్చేస్తుంది. ఇది గ్రామ అరణ్య సమితి మాబగి అంగద్ బాల. అది మరి మామూలుగా ఉండదు, కన్నడ వచ్చేసింది. ఊరిని ఇదేంటి రూట్ ఎలా ఉంది? వర్షం వచ్చిందంటే సినిమానేగా ఇందులో. ట్రెక్కింగ్ కొంచెమైనా ఎలా ఉందో చూడండి. వర్షం వస్తుంది అనుకో, వాటర్ ఇలా వస్తూ ఉంటాయి. బాగుంది. చూడండి ఎలా ఉందో. మొత్తం ఏర్లన్నీ పైకి వచ్చేసినాయి అనమాట. వర్షం నీళ్ళు కొట్టుకుని పోయి వేర్లన్నీ పైకి కనపడుతున్నాయి. ఈ విభూతి వాటర్ ఫాల్స్ దగ్గర ఇన్ కేస్ అవి కనిపించవచ్చు అంట. ఏది లిపర్డ్స్, వైల్డ్ బోరు, అబ్బో ఎలుగుబంటి అన్నీ ఉన్నాయి. వెళ్ళిపోదాం. ఉండడానికి 1/2 కిలోమీటరే కానీ ట్రెక్కింగ్ కొంచెం పైకి అప్పలా ఎక్కాల్సి వస్తుంది. అది కానీ వాటర్ ఫాల్ అక్కడ ఉంది, ఇంకొంచెం నడవాలి. మొత్తం చూడండి అడవి ఎలాగుందో. వచ్చేసాం విభూతి వాటర్ ఫాల్స్ దగ్గరికి. చూసేయండి. వాటర్ ఫ్లో చాలా తక్కువగా ఉంది. ఇది జూన్ కాబట్టి అలాగే ఉంటుంది. అదే జూలై ఆగస్టు తర్వాత అప్పుడైతే వర్షాలు పడిన తర్వాత ఒక రేంజ్లో ఉంటుంది మొత్తం. ఇక్కడ ఈ లోపల ఫిషెస్ ఉన్నాయి. చేపలు కాళ్ళు పెడితే కనిచేస్తున్నాయి. కాళ్ళు చేపలని పెద్ద పెద్ద చేపలు ఉన్నాయి, చిన్నవి కూడా కాదు. చూసారు కదా విభూతి వాటర్ ఫాల్స్, చాలా బాగుంది. కానీ ఇంకొంచెం ఏంటంటే ఇది ఇంకా జూనే కదా, జూలై తర్వాత ఆగస్ట్ తర్వాత వచ్చారంటే వర్షాలు పడి ఫ్లోటింగ్ దారుణంగా ఉంటుంది. అప్పుడు ఇంకొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, అప్పుడు కూడా చాలా బాగుంటుంది. ఇప్పటికైతే సూపర్, మనకి వర్త్ అనిపించింది. ఇంకెక్కడి నుంచి అయితే నెక్స్ట్ యానా కేవ్స్కి అయితే వెళ్ళిపోతున్నాము. లెట్స్ గో. ఎంత పెద్ద చెట్టు, ఊరు నాయను. వాటర్ ఫాల్ మొత్తం రాయిలతో అలా ఉంది. కొంచెం జారుతుంది. గ్రూప్గా వచ్చారంటే, ఫ్రెండ్స్ వెళ్ళారంటే కొంచెం చూసుకొని వెళ్ళండి. స్నానాలు చేసేటప్పుడు అక్కడ వర్త్. ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయడానికి మంచి ప్లేస్ ఇది. యానా కేవ్స్కి వెళ్తుంటే రూట్ మాత్రం చాలా కష్టంగా ఉంది. అంటే అప్ ఎక్కువ ఉంది. స్కూటీ అయితే దొబ్బలేదు, గట్టిగా కొంచెం కష్టంగా ఉంది. మీరు బైక్ రెంటల్ తీసుకుంటే కొంచెం బెటర్ ఈ స్కూటీల కన్నా. దాన్ని బట్టి రెంట్ తీసుకున్నట్టు చూసుకోండి. యానా కేవ్స్ మనకి దగ్గర అక్కడి నుంచి ఒక 8 కిలోమీటర్స్ దూరం ఉంటుంది. విభూతి దగ్గర నుంచి అయితే 10 వస్తుంది. మనం ఒక టర్నింగ్ చూపించేది అక్కడి నుంచి 8 కిలోమీటర్స్ దూరంలో ఉంది. మొత్తం అప్ అండ్ డౌన్లు ఎక్కువ. చుట్టూ మాత్రం ఫారెస్టే, చూసుకొని డ్రైవింగ్ చేయండి. కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇదిగోండి యానా 4 km ఇటువైపు ఈ రోడ్లో వెళ్ళాలి. ఇదిగోండి ఇక్కడ కూడా పెట్టారు. ఇవి చూసుకోండి, ఎందుకంటే మీకు మా మ్యాప్స్ పనిచేయవు కాబట్టి ఎక్కడెక్కడ సైన్ బోర్డ్స్ ఉన్నాయి చూసుకొని వెళ్తే చాలా బెటర్. ఎందుకంటే ఈ కార్ అటు నుంచే వస్తుంది. వర్షం పడుతుంది. యానా కేవ్స్కి వెళ్తుంటే దారి మధ్యలో 1 నిమిషాలు ఆగాము. నెక్స్ట్ లెవెల్లో ఉంది ఫారెస్ట్ మొత్తం. ఒక మనిషి కూడా లేడు. అదిరిపోయింది ప్లేస్ అంతే. వర్షంలో చూస్తుంటే పిచ్చెక్కిపోతుంది. రండి మావా, రండి ఇలాంటి ప్లేస్కి రండి. చక్కగా బైక్ కానీ కార్ కానీ తీసుకొని చిల్ అవుతూ వెళ్ళండి. బాగా ఎంజాయ్ చేస్తారు ఫ్రెండ్స్ అయితే.
ఓర్ నాయనో, వర్షం కుమ్మేస్తుంది, మామూలుగా లేదు అసలు. కుమ్ము పడి తెస్తుంది వర్షం. అదిగో రా బాబు రా, దా తొందరరా వెళ్ళిపోదాం. వచ్చేసాం యానా కేవ్స్కి. ఇదిగోండి ఇక్కడ బోర్డు అయితే పెట్టారు, అంతా కన్నడలోనే ఉంది. లోపలికి వెళ్దాం. ఈ యానా కేవ్స్ సంబంధించి ఇక్కడ బోర్డ్స్ అయితే ఉన్నాయి. ఇదిగోండి ఇదే ఎంట్రన్స్. ఒక హాఫ్ కేఎం ఉంటుంది లోపలికి, నడుచుకుంటూ వెళ్ళాలి. ఎంట్రీ 10 రూపాయలు అంట. పొద్దున్న 8:30 నుంచి ఈవినింగ్ 5 వరకు ఉంటుంది. అది అలా ఉంటాయి ఆ కేవ్స్ అనేది. లోపలికి వెళ్ళి చూపిస్తా. ఇక్కడ కావాలంటే ఫుడ్ కోర్ట్ లాగా ఏదైనా తినడానికి ఉన్నాయి. ఇదంతా పార్కింగ్ ఏరియా. పార్కింగ్ ఫ్రీనే మరి, ప్రస్తుతానికి ఎవరు డబ్బులు అయితే అడగల, పార్కింగ్ ఫ్రీ. నడుచుకుంటూ వెళ్తున్నాము. అదిగోండి ఆ చెట్టు సందులోంచి కనిపిస్తుంది యానా కేవ్. అదే ఇది ట్రెక్కింగ్ పెద్ద కష్టమేం లేదు. విభూతి వాటర్ ఫాల్స్కి కొంచెం కష్టంగా ఉందిలే కానీ, అంటే పైకి ఎక్కడం కదా, ఇదేమో దిగడం. నార్మల్గా ఉంది ఈ ట్రెక్కింగ్ అయితే. వాటర్ బాటిల్ ఖచ్చితంగా క్యారీ చేయండి ఎక్కడికి వెళ్ళినా సరే, లేకపోతే కష్టం. యానా కేవ్స్కి అయితే వచ్చేసాము మనం నడుచుకుంటూ. వావ్, అసలు ఎలా ఉందో చూడండి. అసలు అది మొత్తం కింద టెంపుల్ కూడా ఉంది, దర్శనానికి వెళ్ళొచ్చు. ఇక్కడ ఒకటే కాదు, అటు కూడా ఉంది. అదిగోండి ఆ పక్కన కూడా ఉంది. అలా విడిగా ఉన్నాయి. ఏంటో మరి అసలు ఇలాగా కేవ్ ఇలా ఏర్పాటైంది. సూపర్. అసలు లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుని వద్దానా అండి. శ్రీ గంగా చండిక భైరీశ్వర దేవస్థానం అని ఉంది ఇక్కడ. చూడండి మా పరమేశ్వరుడిది ఇక్కడ లోపల గుడి. ఇక్కడ పార్వతీ పరమేశ్వరులు, వినాయకుడు అయితే ఉన్నారు. అక్క పక్కన నందులు కూడా ఉన్నాయి. చాలా బాగుంది కదా. అసలు కేవ్ని చూస్తుంటే మత్తిపోతుంది అసలు. వావ్, లోపలికి వెళ్ళిపోదాం. ఇక్కడ ఫ్రీ కోల్డ్ డ్రింక్స్ అని పెట్టారు, ఫ్రీగా ఇస్తున్నారు. ఇదిగోండి పానకంలా ఉంది. పానకం పానకం సేమ్ పానకమే, ఫ్రీగా ఇస్తున్నారు. బాగుంది. తప్పకుండా ఇక్కడికి వచ్చినప్పుడు పానకం తాగండి. ఒక్కసారి ఇక్కడ చూడండి, మనిషి హెడ్ తలభాగం. ఇదిగోండి ఇది ముక్కు, అది తల. బాబ్బా నెక్స్ట్ లెవెల్లో ఉంది. నేను సడన్గా చూసి షాక్ అయ్యా. వావ్. కేవ్ లోపలికి వెళ్ళడానికంట పెర్ హెడ్ 10 రూపీస్ అంట. ఒక 15 మినిట్స్ రౌండ్ అలా ఉంటుంది, వెళ్ళండి చెప్పారు. డ్రోన్ కెమెరా అయితే నాట్ అలౌడ్ అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశారు. చూసుకోండి. హనీ బీస్ కూడా ఉంటాయంట, తేనెటీగలు. 90 స్టెప్స్ ఉంటాయంట. వెళ్దాం. ఆయన చెప్పింది ఏంటంటే చెప్పులు నాట్ అలౌడ్, చెప్పులు వేసుకొని వెళ్ళకూడదు లోపలికి. వా, సూపర్ ఉంది కదా, మెరిచిపోతుంది. గ్రీన్ కలర్ మెరుస్తుంది వర్షం పడడం వల్ల. చాలా బాగుంది. కానీ నిజంగా ఒక 50 కిలోమీటర్ల దూరం వచ్చినందుకు వర్తు యానా కేవ్స్ అనేది. చూడండి అసలు ఎలా ఉన్నాయో అర్థం కావట్లా. బాబా న్యాచురల్గా భలే ఫామ్ అయినాయి. ఆ నల్లటి రాయి మీద ఒక ఆరెంజ్ కలర్లో ఉంది ఒక చెట్టు, చిన్న మొక్క. నడుచుకుంటూ వెళ్ళాలి, సైలెంట్గా వెళ్ళాలి, అల్లరి చేయకూడదు, అరవకూడదు అని చెప్తున్నారు. తేనెటీగలు అవి ఉంటాయి చూసుకుని అంటున్నారు. ఎలా ఉంది. రీసెంట్గా వియత్నాంలో హెలాంగ్ ఐలాండ్కి వెళ్ళినప్పుడు ఇలాంటి కేవ్కి అయితే వెళ్ళాను. సేమ్ మించుమించుగా అలాగే ఉంది ఇదంతా. కాకపోతే అదేంటంటే పెద్ద కొండ, ఇది ఏంటంటే ఇది డిఫరెంట్ కేవ్లా ఉంది. లోపలంతా ఎలా ఉందో చూడండి అసలు. మన భారతదేశంలోనే ఇలాంటి ఎన్నో అద్భుతమైన ప్రదేశాలు చాలా ఉన్నాయి. కుదిరినప్పుడల్లా అప్పుడప్పుడు ఏదో ప్లేస్కి వెళ్ళి వాటిని విజిట్ చేయండి, వాటి ప్రాముఖ్యత ఏంటో తెలుస్తుంది.
ఈ యానా కేవ్స్ చరిత్ర గురించి తెలుసుకోవాలంటే ఇది కర్ణాటక రాష్ట్రంలోని ఉత్తర కన్నడ జిల్లాలో మరినాడు ప్రాంతంలో కట్కల్ శ్రేణి అడవుల్లో అయితే ఉన్న ఒక పర్యాటక కేంద్రం ఇది. ఈ యానా అనేది ప్రపంచంలో అత్యధికంగా వర్షపాతం నమోదయ్యే గ్రామాల్లో ఒకటి. అలాగే కర్ణాటకలో అత్యంత పరిశుభ్రమైన గ్రామం కూడా ఇది. ఈ యానా కేవ్స్ ప్రకృతి సహజంగా ఏర్పడిన అద్భుతమైన సున్నపరాయి శిఖరాలు. ఇవి భౌగోళికంగా 500 మిలియన్ సంవత్సరాల నాటివంట. అందుకే ఇవి పర్యాటకంగాను ఎంతో ప్రసిద్ధి చెందాయి. ఇక్కడ మీకు 2 శిఖరాలు కనిపిస్తున్నాయి. దాంట్లో ఒకటి మోహిని శిఖరం, అది 90 మీటర్లు అయితే ఎత్తు ఉంటుంది. ఇంకోటి భైరవేశ్వర శిఖరం, అది 120 మీటర్ల ఎత్తు అయితే ఉంటుంది. హిందూ పురాణాల ప్రకారం భస్మాసురుడు ఇక్కడ ఎంతో తపస్సు చేసి శివుడు వరంతో ఎవరి తల మీద చేయి పెట్టినా వారు బూడిదైపోయే వరానైతే పొందుతాడు. ఆ వరం పొందిన భస్మాసురుడు ఆ శక్తిని శివుడి పైనే ప్రయోగించడానికి అయితే ప్రయత్నిస్తాడు. అప్పుడు విష్ణువు మోహిని అవతారం ఎత్తి భస్మాసురుడితో నాట్యం చేయించి అతని చేయిని అతని తల మీద పెట్టేలా చేస్తాడు. దీనివల్ల భస్మాసురుడు బూడిదైపోయాడని, ఆ సమయంలో ఏర్పడిన మంటల వేడికి అక్కడ రాతి శిఖరాలు నల్లగా మారాయని చెప్తారు చరిత్ర ప్రకారం. అయితే ఇది దీని చరిత్ర. అది ఈ యానా కేవ్స్ చూసాం కదా. ఇక్కడ నుంచి అయితే మనం నెక్స్ట్ ప్లేస్కి అయితే వెళ్ళిపోదాం. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇది. ఈ పైకి వచ్చేటప్పుడు 2 రూట్లు ఉంటాయి చూసుకోండి. ఈ రూట్ అనేది చాలా లాంగ్, 2.5-3 కిలోమీటర్స్ ఉంటుంది. ఇదిగోండి కుంట అయ్యే ఏరియా ఉంది కదా, అది ఇటువైపు యానా రస్తా అని ఉంది కదా, శిరస్సు రస్తా అని. ఇటైతే వస్తే ఒక 1/2 కిలోమీటరే. బండి డైరెక్ట్గా పైకి వచ్చేస్తుంది. ఇటు వచ్చేస్తే ఒక 1/2 కిలోమీటర్లో లోపలికి వచ్చేయచ్చు. చూసుకొని రండి. లేదంటే 3 కిలోమీటర్లు నడుచుకొని రావాల్సిందే. నిజంగా భూమి మీద ఉన్న మహా అద్భుతం ఇది. మనం వెళ్తూ ఉంటే లొకేషన్ చూడండి ఒక్కసారి. ఇటువైపు చూడండి, బ్యాక్ వాటర్స్ లాగా ఎలా ఉన్నాయో. ఇది మధ్యలో రోడ్డు, అటువైపు కూడా. అస్సలు ఇక్కడ కానీ డ్రోన్ ఎగరేస్తే షాట్ ఎలా ఉంటుందో తెలుసా? అదిరిపోద్ది. మన గోదావరి జిల్లాలో అటు పొలం ఇటు పొలం ఉండి మధ్యలో చిన్న రోడ్డు ఉంటుంది కదా, ఎలా ఉంటుంది? సేమ్ అలా ఉంటుంది అంతా. సూపరు, చాలా బాగా నచ్చింది ఈ ప్లేస్ మాత్రం. చూసారు కదా వీడియో. ఈ వీడియోలో మీకు విభూది వాటర్ ఫాల్స్, యానా కేవ్స్ ఇవన్నీ చూపించాను. చాలా బాగున్నాయి. ఇంకా మీకు ప్యారడైజ్ బీచ్ కానీ, ఓమ్ బీచ్ కానీ అలాంటి బీచెస్ కూడా ఉంటాయి. ఆల్రెడీ గోల్డ్ బీచ్లు చూశాను. ఇంకా టైము లేదు, అలాగని పెద్దగా లేదు. ఆల్రెడీ బీచ్ పక్కనే ఉన్నాం కాబట్టి అక్కడే ఎంజాయ్ చేస్తాం ఎక్కువగా. అది వీడియో అయితే మీకు బాగా నచ్చింది అనుకున్నాను. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇంకా ఉన్న వీడియోస్ కంటిన్యూగా వస్తూ ఉంటుంది. కర్ణాటక సిరీస్ చూస్తూ ఉండండి. ఓకే, అందరికీ టేక్ కేర్, బాయ్ బాయ్.